నమస్కారం. అసలు మూడమి కాలం అంటే ఏంటి? మూడమి కాలంలో ఏ పనులు చేయవచ్చు? ఏ పనుల్ని మనం అవాయిడ్ చేయాలి? గురుమూఢమి, శుక్రమూఢమి విశిష్టత ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నవగ్రహాలలో రారాజైనటువంటి సూర్యునితో కలిసి ఏ రాశిలో ఏ గ్రహమైనా సరే రవితో కలిసి సంచరించేటటువంటి గ్రహము తన యొక్క బలాన్ని కోల్పోతుంది. ఒక విధంగా ఒక గ్రహము సూర్యుని వల్ల ఇలా బలాన్ని కోల్పోవడాన్ని అస్తంగత దోషం అని అంటాం. ఈ అస్తంగత దోషం ఉన్న కాలాన్నే మూడమి కాలం అని అంటాం. మూడమి కాలం అనేది మంచిది కాదు. ఎందుకంటే నవగ్రహాలలో బ్రాహ్మణ గ్రహాలైనటువంటి మరియు ముహూర్త శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాలైన గురువు మరియు శుక్రుడు రవితో కలిసి ప్రయాణం చేసే కాలాల్లో ఆ గ్రహాల యొక్క దర్శనం మనకి ఆకాశంలో నక్షత్ర రూపంలో కనిపించదు. మిగిలిన నవగ్రహాలన్నీ నక్షత్ర రూపంలో మనకు ఆకాశంలో కనిపిస్తాయి. గురుమూఢమి కాలంలో గురువు నక్షత్ర రూపంలో ఆకాశంలో కనిపించడు. శుక్రమూఢమి కాలంలో శుక్రుడు ఆకాశంలో నక్షత్ర రూపంలో కనిపించడు. ఏ ముహూర్తానికైనా సరే గురుబలం మరియు శుక్రబలం చాలా ముఖ్యం. ఈ అస్తంగత దోషకాలం లేదా మౌఢమి కాలం లేదా మూఢమి కాలం, ఈ గురు లేదా శుక్రమూఢమి కాలాల్లో ఈ బలం లోపించడం వల్ల ఒక శుభముహూర్తం ఇవ్వవలసినటువంటి శుభాన్ని మనం పొందలేము. అందువల్లే గురుమూఢమి లేదా శుక్రమూఢమి కాలాల్లో ఏ శుభకార్యాలు చేయకూడదు అని జ్యోతిష శాస్త్రం పేర్కొంది. పోనీ మూఢమి కాలాల్లో ముఖ్యంగా చేయకూడని పనులు ఏమున్నాయో చెప్తాను, తెలుసుకోండి. ముఖ్యంగా నూతన గృహాన్ని ఆరంభించకూడదు. అలాగే నివసిస్తూ ఉన్న గృహాన్ని పడగొట్టకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. వివాహాలు చేయకూడదు. నూతన వధువు గృహప్రవేశం చేయకూడదు. గర్భాధానం చేయకూడదు. చెరువులు తవ్వడం చేయకూడదు. గృహాలలో బోర్లు వేయించడం చేయకూడదు. దేవాలయాలు లేదా దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు. ఉపనయనాలు చేయకూడదు. అక్షరాభ్యాసం చేయకూడదు. చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం వంటి పనులు చేయకూడదు. నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించడం చేయకూడదు. తీర్థయాత్రలను ప్రారంభించడం చేయకూడదు. ప్రమాణ స్వీకారాలు చేయడం చేయకూడదు. నూతన ఆభరణాలు కొనడం చేయకూడదు. స్థిరాస్తులు కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేయకూడదు. మరి అన్ని పనులు మానేయాలా? ముఖ్యమైన కొన్ని పనులకి మన జ్యోతిష శాస్త్రం వెసులుబాటు కలగజేసింది. ఈ మూడవి కాలంలో ఏ పనులు చేయవచ్చు? ఇష్టదేవత ఆరాధన చేయవచ్చు. అభిషేకాదులు చేయవచ్చు. అన్ని రకాల వ్రతాలు చేయవచ్చు. జాతక దోషాలకు శాంతులు చేయవచ్చు. జపహోమాదులు చేయవచ్చు. అద్దె ఇంటికి మారడం చేయవచ్చు. ఇది ముఖ్యంగా చాలామందికి కావాల్సినది. అద్దెల్లు మారచ్చు. మీ సొంత ఇల్లు కాదు కాబట్టి మారచ్చు. కులధర్మాన్ని అనుసరించి మీరు చేయాల్సిన దేవతా పూజలు ఏమైనా ఉంటే చేయవచ్చు. గ్రహణ శాంతులు చేయవచ్చు. చాతుర్మాస వ్రత దీక్షలు తీసుకోవచ్చు. దేవతా ఉత్సవాలు, గ్రామ దేవతల ఉత్సవాలు చేయవచ్చు. గర్భిణీలకు శ్రీమంతాలు చేసి వారి పుట్టింటికి పంపించడం నిరభ్యంతరంగా చేయవచ్చు. అన్నప్రాసనలు చేయవచ్చు. ఋతుకర్మలు చేయవచ్చు. యజ్ఞోపవేతాన్ని ధరింపచేయడం చేయవచ్చు. ముఖ్యంగా చాలామంది మూడమి కాలంలో తమ యొక్క గర్భిణీ కోడలికి సీమంతాన్ని చేయవచ్చా అని నన్ను అడగడం జరుగుతుంది. చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం దానికి మనకి పర్మిషన్ ఇచ్చింది, చేయవచ్చు. కానీ ఈ మూడమి అనే ఒక సందర్భాన్ని అడ్డు పెట్టుకొని మీ వంశోద్ధారకురాలనో మీకు ప్రసాదించే కోడలికి మీరు చేయాల్సినటువంటి కనీస కృతజ్ఞత చూపించేది సీమంతం. ఆ పనిని ఎగగొట్టడానికి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ పనులు చేయకండి. సీమంతాదులు చక్కగా చేయవచ్చు. చేసి వారిని చక్కగా వారి పుట్టింటికి పంపించండి. పండంటి ఆరోగ్యమైన బిడ్డతో మీకు మీ ఇంటికి తిరిగి మళ్ళీ మీ కోడలు వస్తుంది. సో మూడవిలో ఏ పనులు చేయొచ్చు, ఏం చేయకూడదు వివరంగా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఏవైనా సందేహాలు ఉన్నా మీకు, మరి ఈ విషయాలు కాకుండా ఏ ఇతర వాస్తు సంబంధమైన లేదా వ్యక్తిగత జాతక సంబంధమైన సమస్త జ్యోతిష అవసరాలకి మా వెబ్సైట్ avarshubhakarya.comని సందర్శించండి లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి.